హలో ఆల్ మై డియర్ బైక్ లవర్స్ అండ్ మోటో రైడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోటో ఆన్ రోడ్. మరి ఈ రోజు రోడ్డు మీదకి మరొక ఇంట్రెస్టింగ్ మోటార్ సైకిల్ని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి అండ్ అలాగే దీన్ని రివ్యూ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మన ముందు బజాజ్ వాళ్ళు వరల్డ్స్ ఫస్ట్ మోటార్ సైకిల్ విత్ సిఎన్జి ఆప్షన్తో మన ముందుకు తీసుకొచ్చిన ఫ్రీడమ్ 125 అయితే మన ముందు ఉండడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఒక వాకర్ అండ్ రివ్యూ అయితే మనం చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వినడానికే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందాం, ఎందుకంటే 3 వీలర్స్లో చూసాం, 4 వీలర్స్ చూసాం సిఎన్జి ఆప్షన్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్స్లోనే వీళ్ళు మనకి మోటార్ సైకిల్లో మనకి సిఎన్జి ఆప్షన్తో బైక్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ ఒక్క విషయం ఏంటో చాలా ఆటోమేటిక్గా ఇట్స్ ఎన్ పర్ఫెక్ట్ బైక్ ఫర్ ద ఫ్యామిలీ మెన్స్ అండ్ ఇండియన్ మిడిల్ క్లాస్ పీపుల్స్ అండ్ ఇండియన్ రోడ్స్లో కానీ ఇండియన్ పీపుల్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఎక్కువ మైలేజ్ కావాలి అండ్ ఒక మంచి వాల్యుబుల్ ప్రోడక్ట్ మన ముందుకు రావాలి అండ్ ఫ్యామిలీ అందరికి కూడా కరెక్ట్గా సరిపోవాలని అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి బైక్ని బజాజ్ మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. అండ్ దీని గురించి చాలా స్పెసిఫికేషన్స్ మాట్లాడుకొని ఆన్ రోడ్ కానీ మైలేజ్ కానీ లేకపోతే సేఫ్టీ పర్పస్ ఏ విధంగా ఉంది ఇవన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ద ఫస్ట్ హార్ట్ ఆఫ్ ద బైక్ మనందరికీ తెలుసు ఇంజన్. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో మనకి వీళ్ళైతే ఒక్కసారి లుక్ ఇన్ టు దట్ ఇంజన్. మనకైతే 4 స్ట్రోక్ 2 వాల్ 124.5 cc BS 6.2 ఇంజన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇంజన్లో మనకు కావాల్సిన పెట్రోల్ ఆప్షన్, సిఎన్జి ఆప్షన్ మొత్తం అంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఇంజన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం మోటార్ సైకిల్ కంపెనీల్లోనే లేకపోతే మోటార్ సైకిల్ బిజినెస్లోనే వీళ్ళు మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఇంజన్ని ప్రొవైడ్ చేస్తూ సిఎన్జితో మనకు తేవడం జరిగింది. 125 cc ఇంజనే కదా, అసలు పికప్ ఉంటుందా, పవర్ ఉంటుందా, టార్క్ ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ మీ మైండ్లో వస్తే తప్పకుండా పప్పులో కాలేసినట్టే. 125 cc అయినప్పటికీ కూడా మనకి వీళ్ళు 9.5 Nm పవర్ని అండ్ అలాగే 9.7 Nm టార్క్ని అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ వాల్యూస్ చాలు ఆటోమేటిక్గా రోడ్డు మీద ఎలా పరిగెడుతుందో బండి మనందరూ కూడా తెలియడానికి. అండ్ ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు తెలియాలంటే అదైతే టెస్ట్ రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ లెట్స్ స్టార్ట్ ద ఫ్రంట్ సెక్షన్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ప్రతి దాని గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే బైక్ మనకైతే రేసింగ్ రెడ్ అనే కలర్లో వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే బజాజ్ ఫ్రీడమ్ 125లో మనకి 3 వేరియంట్స్ బైక్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదంతా కూడా మెయిన్గా ఈ బల్బ్లోనే ఉంది. ఈ బల్బ్లోనే మనకి 3 వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ద ఫస్ట్ వేరియంట్ మనం మాట్లాడుకుంటే మనకైతే హాలోజన్ విత్ డ్రమ్ అయితే వస్తుంది. అండ్ మనకైతే హాలోజన్ హెడ్లైట్ విత్ డ్రమ్ బ్రేక్స్ వస్తుంది. అదే సెకండ్ మాట్లాడుకుంటే ఎల్ఈడి హెడ్లైట్ విత్ డ్రమ్ బ్రేక్స్ వస్తుంటుంది. అండ్ టాప్ అండ్ వేరియంట్ మొత్తం ఎల్ఈడి ప్లస్ డిస్క్ బ్రేక్స్ మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు మన ముందు టాప్ అండ్ వేరియంట్ మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో మరి అందుకే వీళ్ళు ఆటోమేటిక్గా మనకైతే ఎల్ఈడి లైట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి మీరు లైట్స్ని చూస్తూ ఉంటే మనకైతే హై బీమ్, లో బీమ్ అండ్ అలాగే డిఆర్ఎల్స్ లాగా వీటిని అయితే మనకైతే డిజైన్ చేయడం జరిగింది. అండ్ తప్పకుండా మీరందరూ కూడా ఒకవేళ ఈ బైక్ని పర్చేస్ చేద్దామని అనుకుంటే సో తప్పకుండా టాప్ అండ్ వేరియంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎల్ఈడి హెడ్లైట్స్ విత్ డిస్క్ బ్రేక్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఒక మంచి బ్రేకింగ్ సిస్టమ్ అండ్ అలాగే మంచి లైటింగ్ సిస్టమ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకుంటే సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి. సో మనకి ఫ్రంట్ అయితే వీళ్ళు 30 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. అండ్ ఇది ఒక సస్పెన్షన్ గార్డ్లో మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. డస్ట్ కానీ డర్ట్ కానీ ఇదేం వెళ్లకుండా. సో వీళ్ళు ఫ్రీడమ్ అని వీళ్ళు లోగో అయితే దీన్ని అయితే డిజైన్ చేసుకుంటూ వీళ్ళైతే ఒక మంచిగా వీళ్ళైతే దీన్ని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా మనం మెయిన్గా డిస్క్ బ్రేక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో ఇది మనకి టాప్ వేరియంట్ కాబట్టి వీళ్ళు మనకైతే ఇక్కడ 230 mm డిస్క్ బ్రేక్ని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డిస్క్ బ్రేక్ చాలా చిన్నగా ఉన్నప్పటికీ బ్రేకింగ్ ఎఫిషియన్సీ మాత్రం చాలా మంచిగా డిజైన్ చేశారు. అండ్ అది కూడా మనం చాలా ఇన్ డీటెయిల్గా తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ ఫ్రంట్ టైర్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మనకి 90/80 17 inches అలాయ్ వీల్స్ టైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్లేదు, ఒక బెటర్ కంఫర్ట్. ఎందుకంటే ఫ్యామిలీ బైక్ అంటేనే ఆటోమేటిక్గా మనకి టైర్ విత్ కానీ అవన్నీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీటన్నిటి మీద మైలేజ్ ఎఫిషియన్సీ కానీ పికప్ కానీ పవర్ కానీ ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వీళ్ళు మనకైతే మోనోషాక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే మనకి ఇస్తున్నారు. అండ్ అది కూడా ఇన్బిల్ట్గా ట్రిలీస్ ఫ్రేమ్లోనే వీళ్ళైతే మనకైతే సెట్ చేయడం జరిగింది. అండ్ ఒక బెస్ట్ సస్పెన్షన్ కూడా ఇదైతే మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే మోనోషాక్ సస్పెన్షన్ అండ్ విత్ లాంగ్ సీట్ కాబట్టి మనకైతే రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా సస్పెన్షన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే బ్యాక్ టైర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. బ్యాక్ టైర్ అయితే మనకైతే 120/70 16 inch అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. మనకైతే ఇంచెస్ తగ్గించిన టైర్ విడ్త్ అయితే చాలా చక్కగా పెంచారు. అండ్ బెటర్ కంఫర్ట్ అండ్ బెటర్ గ్రిప్ అయితే మనకి రోడ్డు మీద
జరుగుతుంది. అండ్ టైర్ ప్యాటర్న్ కూడా మీరు చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్. ఒక ఫ్యామిలీ బైక్గా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నా మీరు ఆఫ్ రోడ్స్లో కానీ అంటే మనకి కంకర్ రోడ్లు మట్టి రోడ్లు ఇవన్నీ కూడా వాటన్నిటిలో కూడా ఒక బెటర్ కంఫర్ట్ బెటర్ గ్రిప్ అయితే మనకి రోడ్డు మీద వస్తుంది. అండ్ అలాగే బెటర్ బ్యాక్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు ఓన్లీ ఫ్రంట్నే వీలైతే డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ మాత్రం 130mm డ్రమ్ బ్రేకే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ఇప్పటికి చాలా వేరియంట్స్ చాలా డిఫరెంట్ డిజైన్స్ బైక్స్ చూస్తున్నా కూడా వీళ్ళు ఇంకా కాస్ట్ కటింగ్ కాబట్టి వీళ్ళైతే బ్యాక్ మనకైతే డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే కాంబినేషన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది ఒక బ్యూటిఫుల్ థింగ్. సో దానివల్లే బ్రేకింగ్ ఎఫిషియన్సీ మనకి ఈ బైక్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాంబినేషన్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే సో మీరు ఆటోమేటిక్గా మనం ఫ్రంట్ బ్రేక్ మీరు యూస్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ బ్రేక్ కూడా ఆటోమేటిక్గా మనకైతే అప్లై అవుతుంది. సో అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఒక బెటర్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ మీకైతే ఫ్రీడమ్ 125లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకుంటే చాలా రోజులు అయిపోయింది అండ్ ఒక కిక్ రాడ్ బైక్స్లో చూసి అండ్ ఇది ఒక ఫ్యామిలీ బైక్ అండ్ అలాగే ఎకానమీ బైక్ కాబట్టి సో వీళ్ళు మనకి కిక్ రాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే పవర్ స్టార్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యూటిఫుల్ థింగ్. సో మనకి ఇక్కడ సేఫ్టీ గార్డ్స్ అయితే కూడా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా మెటల్ ఉంది. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకుంటే క్వాలిటీ ఆఫ్ ద బైక్ ఎలా ఉందంటే సో మొత్తం ఫైబర్ ప్లాస్టిక్ మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడే చాలామంది కూడా డౌట్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక సిఎన్జీ ఆప్షన్ ఇచ్చి సో దాన్ని కవరప్ విత్ మొత్తం ఫైబర్ ప్లాస్టిక్ చేస్తే యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ ప్రికాషన్స్లో భయపడుతున్నారు. బట్ వాళ్ళు మాత్రం సేఫ్టీ ప్రికాషన్స్లో ఆల్రెడీ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా సిఎన్జీ ఫ్యూయల్ పంపుకి మాత్రం ఏం కాకుండా ఆ సిఎన్జీ ట్యాంక్ ఏమవకుండా వాళ్ళైతే దాన్ని అయితే కవరప్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళు బ్యూటిఫుల్గా ట్రిలీస్ ఫ్రేమ్ని అయితే వీరు తీసుకున్నారు కాబట్టి సో ఆ ట్రిలీస్ ఫ్రేమ్లోనే మొత్తం సిఎన్జీ ట్యాంక్ని అయితే వాళ్ళైతే ఇన్బిల్డ్ చేసి దానికి ఏం కాకుండా యాక్సిడెంట్ ఏమైనా కూడా దానికి ఏం కాకుండా వీళ్ళైతే చాలా చక్కగా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటే ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ ఒక షీల్డ్ కూడా ఇవ్వడం జరిగింది, ఎగ్జాస్ట్ షీల్డ్ కూడా. అండ్ ఎగ్జాస్ట్ నోట్ మన ఫైనల్ ఉంది. అండ్ ఫుట్ స్టెప్స్ కూడా చాలా క్వాలిటీ ఫుట్ స్టెప్స్ ఇచ్చారు. అండ్ డ్యూరబిలిటీ కానీ లేకపోతే దాని సైజ్ కానీ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫ్రంట్ ఇవ్వడం జరిగింది, బ్యాక్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇదైతే బ్యాక్ బ్రేకింగ్ సిస్టమ్. సో దీని గురించి కూడా చాలా బ్యూటిఫుల్గా అండ్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. అదొక చిన్న డిసప్పాయింట్మెంట్. బట్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి బ్యూటిఫుల్గా ఏమాత్రం కూడా పర్లేదని చెప్పుకోవచ్చు. సో మరి ఫ్రంట్ అయితే మనకి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వీళ్ళైతే మనకి ఎల్ఈడి లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఏ వేరియంట్ అయినప్పటికీ కూడా వీళ్ళైతే మనకి టెయిల్ ఎండ్లో మాత్రం ఎల్ఈడి లైటే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం చూసుకుంటే టైల్ ఎండ్లో కూడా మనకైతే ఎల్ఈడి లైట్ ప్రొవైడ్ చేశారు. బట్ వీళ్ళు మళ్ళీ ఇంకొక దగ్గర కాస్ట్ కటింగ్ కానీ లేకపోతే డిసప్పాయింట్ చేసిన విధానం ఏదైనా ఉందంటే సైడ్ ఇండికేటర్స్. సో సైడ్ ఇండికేటర్స్ కూడా వీళ్ళు మనకైతే బల్బ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కాస్ట్ కటింగ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవేస్ ఇవి కూడా ఎల్ఈడి ఇచ్చుంటే చాలా బాగుందని చాలామంది కూడా ఫీల్ అవుతున్నారు. సో మెయిన్గా మనం ఇంకా మాట్లాడుకోవాల్సింది ట్రాన్స్మిషన్. సో మనకి వీళ్ళైతే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా బ్యూటిఫుల్గా సారీ గార్డ్ అయితే చాలా బాగా ఇచ్చారు. బట్ ఇది ఎకానమీ బైక్ కాబట్టి అండ్ ఇప్పట్లో ఓపెన్ చైన్ డ్రైవ్ సిస్టమ్ చాలా పాపులర్ అయింది కాబట్టి వీళ్ళు కూడా మనకైతే ఓపెన్ చైన్ డ్రైవ్ సిస్టమ్ ఇచ్చారు. సో మీరు అందరూ కూడా ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ లూప్ కానీ చైన్ క్లీన్ అయితే చేసుకోండి. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే సారీ గార్డ్ కానీ ఫుట్ రెస్ట్ మనకైతే ఇక్కడ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు కదా. బట్ అదే కాకుండా వీళ్ళు మనకి చైన్ డ్రైవ్ దగ్గర కూడా ఇంకొక చిన్న సారీ గార్డ్ లాగా లేకపోతే ప్రొటెక్టర్ లాగా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్. ఫ్రీడమ్ 125 మొత్తంలో కూడా నాకు చాలా బాగా నచ్చిన విషయం. ఎందుకంటే చైన్ దగ్గర నుంచి కూడా కొంచెం అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సారీ కానీ ఇవన్నీ కూడా. సో దానికి ఇక్కడ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా మడ్ గార్డ్స్ కానీ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని గురించి ఇంకా రైడింగ్ సిస్టమ్లో కానీ గేర్ సిస్టమ్ ఎలా ఉంది ఇదంతా కూడా మనం అయితే రైడ్ రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ అదే కాకుండా ఫైనల్గా కిల్ స్విచ్ అయితే మనకి ఏమాత్రం ప్రొవైడ్ చేయలేదు 125cc కాబట్టి. అండ్ ఇది కూడా కాస్ట్ కటింగ్ అనుకోవాలి. ఓన్లీ మనకైతే పవర్ స్టార్ట్ బటన్ ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ సైడ్లో ఓన్లీ పవర్ స్టార్ట్ బటన్. రెడీ మోడ్ స్విచెస్లో మనం మోడ్ స్విచ్ యూస్ చేసుకొని ఏమేమి చేంజ్ చేయొచ్చు ఒకసారి ట్రై చేద్దాం. సో మనకైతే ఇక్కడ రిలేటెడ్ ఏంటి మనకి సిఎన్జితో వచ్చినవి లేకపోతే వార్నింగ్ క్లాక్ లేకపోతే బ్లూటూత్ ఆన్ అయి ఉందా ఆఫ్ అయి ఉందా సో ఇలాంటివన్నిటిని కూడా మనకైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్యూటిఫుల్ ఇగో ట్రిప్ 1 ఎంత తిరిగింది, ట్రిప్ 2 ఎంత తిరిగింది, ఓడోమీటర్ ఎంత తిరిగింది, క్లాక్, బ్లూటూత్ ఆన్ ఇవన్నీ కూడా మనకైతే మోడ్ స్విచ్తో చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి సో యూఎస్బీ కేబుల్ కనెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఛార్జింగ్ కూడా మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. ఎవరైనా రైడర్స్ కానీ లేకపోతే ఎవరైనా ర్యాపిడో వీళ్ళన్నీ కూడా చేసిన వాళ్ళకి కూడా ఇదంతా చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్గా హార్న్ సౌండ్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. పర్లేదు, మోడరేట్గా ఉంది. ఇలాంటి సిటీ రోడ్స్లోని ఈ మాత్రం కూడా సరిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ఒక ఎకానమీ బైక్ ఇచ్చినప్పుడు వెయిట్ చాలా తక్కువ ఉంటుందని చాలామంది కూడా అపోహపడుతూ ఉంటారు. బట్ ఇది మనకైతే 149 kgs వెయిట్ అయితే ఉంది. పర్లేదు,
ఒక ఇంటర్మీడియట్ వెయిట్ని అయితే ఒక ఎకానమీ బైక్లో చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ సిఎన్జీ ట్యాంక్ ఇదన్నీ ఉండడం వల్ల ఈ మాత్రం వెయిట్ని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ వెయిట్ని కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారు. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది సీట్ హైట్ అయితే మనకి 825 mm సీట్ హైట్ ఇచ్చారు. అండ్ ఇది చాలా పొట్టిగా ఉన్న వాళ్ళకి ఏ మాత్రం కూడా కాళ్ళు అందవు, చాలా కష్టపడాలి. మినిమం 5'5" అండ్ 5'5" పైన ఉంటే అబవ్ ఉంటేనే. సో ఈ సీట్ హైట్ అయితే కంపాక్ట్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది. అండ్ అదే కాకుండా గ్రౌండ్ క్లియరెన్స్ మాట్లాడుకుంటే ఇండియన్ రోడ్స్కి చాలా పర్ఫెక్ట్గా చాలా ఎక్కువగా ఉన్న 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ మనం చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ బైక్లో ఇంకేమాత్రం ఆలోచించుకుని ఇవన్నీ కూడా బాగున్నాయి, కానీ సీట్ హైట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, 825 mm. సో అది కొంచెం 5'5" బిలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అండ్ ఫైనల్గా ఒక ఫ్యామిలీ మ్యాన్ కొనాల్సిన అన్ని స్పెసిఫికేషన్స్ అన్ని రీజన్స్ని చెక్ లిస్ట్ చేసుకుంటూ ఈ బైక్ అయితే మన ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మెయిన్గా ఫ్యూయల్ ట్యాంక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వీళ్ళైతే ఫ్యూయల్ ట్యాంక్ మనం మాట్లాడుకుంటే సో అది ఎలా ఉంటుందో సో మీ అందరూ కూడా ఒకసారి చూపిస్తాను. కమ్. సో మనకి ఫ్యూయల్ ట్యాంక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ సిఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్. సో ఇది మనకి సిఎన్జీ ఆప్షన్, దీని ద్వారా మీరైతే సిఎన్జీని ఫిల్ చేసుకోవచ్చు. అండ్ దాని పక్కనే మీకైతే అండ్ పెట్రోల్ది కూడా ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అంతా కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి సిఎన్జీ కెపాసిటీ అయితే మనకి 2 kgs ఇవ్వడం జరుగుతుంది. అండ్ పెట్రోల్ది అయితే 2 liters ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ రెండింటిని కాంబినేషన్ మీరు ఫిల్ చేసుకుంటే చాలా ఎక్కువ మైలేజ్ వస్తుంది అబ్బాయి. ఎందుకంటే అబౌవ్ 300 kilometers హ్యాపీగా మీరు ఈ రెండింటిని ఫిల్ చేసుకొని మీరు అయితే వెళ్ళచ్చు. అండ్ మైలేజ్ ఎంత ఇస్తుందని కూడా మీ అందరూ డౌట్ వస్తుంది కదా. సో పెట్రోల్ అయితే మనకు 2 liters ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళు 60 kilometers అయితే per liter ఇస్తుంది అంటున్నారు. బట్ డెఫినెట్లీ సిటీ రోడ్స్లో ఇలాంటి బైక్ మనకి ఆల్రెడీ సిటీ 100 కానీ ఇవన్నీ కూడా ఎలా ఇస్తున్నాయో మనకు తెలుసు బజాజ్ నుంచి. సో ఇది కూడా సో అంత మైలేజ్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏమాత్రం ఆలోచించకుండా ఒక ఫ్యామిలీ మ్యాన్ బైక్ గురించి ఒక ఫ్యామిలీకి ఒక 3 or 4 people, ఎందుకంటే అసలు మనం ఓన్లీ 2 members మనం అయితే బైక్ మీద రైడ్ చేయాలి. బట్ ఒక 3-4 members హ్యాపీగా కూర్చుని ఒక లెంతీ సీట్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్యాటీ పీపుల్స్ కూడా చాలా పర్ఫెక్ట్ సీట్ కంఫర్ట్ అయితే మనకు దొరుకుతూ ఉంటుంది. అండ్ ఫైనల్గా ప్రైసెస్ గురించి మనం మాట్లాడుకుంటే సో 3 variants మనకైతే ఇస్తున్నారు. ఫస్ట్ హాలోజన్ విత్ డ్రమ్ బ్రేక్స్ అయితే మనకి అరౌండ్ 1,17,000 పడుతుంది. అండ్ అదే హాలోజన్ అదే ఎల్ఈడి విత్ డ్రమ్ బ్రేక్స్ అయితే మనకి 1,24,000 మనకైతే అవైలబిలిటీ అవుతుంది. అండ్ ఫైనల్గా టాప్ అండ్ వేరియంట్ ఎల్ఈడి విత్ డిస్క్ బ్రేక్ అయితే మనం చూసుకుంటే 1,34,000 హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైసెస్ ఉంది. సో ఒక్కొక్క డీలర్తో డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ఎనీవేస్ ఒకసారి అయితే మీరు అందరూ కూడా టెస్ట్ రైడ్ చేయండి, బైక్ ఎలా అనిపించింది. మన ఇంట్లో ఉన్న ఫాదర్స్కి కానీ గ్రాండ్ ఫాదర్స్కి కానీ లేకపోతే ఊర్లో ఉన్న పీపుల్స్కి కానీ సో వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ చాయిస్ బైక్ మోటార్ సైకిల్. సో వాళ్ళు ఏదైనా లగేజ్ తీసుకెళ్లాలన్నా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా మనకి ప్రొవైడ్ చేస్తూ బజాజ్ ఫ్రీడమ్ 125 అయితే మనకి ఇవ్వడం జరిగింది.